ఇక ఇంతకుముందు ఎవడో కింది స్థాయి నాయకుడు ఆయన గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించుకుంటే ఈ తిరుపతిలో ఈ కింది స్థాయి నాయకుడు వచ్చి దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా హాస్యాస్పదం. పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చరించడం, వారు మాట్లాడడం, ప్రసంగించడం అనేది మా యొక్క పార్టీ అంతర్గత వ్యవహారం. కొంచెమైనా రాజకీయ జ్ఞానము, పరిణతి, విషయ పరిజ్ఞానం ఉంటే ఇలాంటి వాటిపైన స్పందన కానీ దానిపైన మీడియా సమావేశం కానీ పెట్టచ్చా లేదా అనే ఆలోచన, ఇంగిత జ్ఞానము ఉంటుంది. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానము, బుద్ధి, విషయ పరిజ్ఞానము లేనటువంటి ఈ కింది స్థాయి నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. సినిమా ఏదో వస్తుంది 2.0 టికెట్లు ఇస్తాము, సంతోషం, ఆయన వృత్తినన్నా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ సమావేశంలో టికెట్లు అమ్ముతాం వచ్చని అడిగిపోయినా ఈ టికెట్ల వాళ్ళైతే వదిలేడు కాలేదు. మాకు అదొక సమస్య. అయితే రాష్ట్రంలో 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. కార్యకర్తల్ని పట్టించుకోడు, జాగ్రత్త, 2.0 అంటే వేరే వ్యవహారంగా ఉంటుంది, కుటుంబ సభ్యులు జాగ్రత్త, కార్యకర్తలు జాగ్రత్త, మీ సీన్ అయిపోయింది, ప్రజలు తరిమేశారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మరి గతంలో 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి దేశ చరిత్రలో లేనటువంటి విధంగా 151 స్థానాలు వచ్చాయి. అవతల పక్షానికి 23 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ 3 పార్టీలను మూకుమ్మడిగా జతకట్టి తలా పావలా భాగం తీసుకున్నటువంటి అధికార ప్రజాస్వామ్యం ప్రభుత్వం మీది పావలా వాటాలు తీసుకున్నటువంటి పార్టీ ఈరోజు 40% ఓట్లను కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చా? ఎంత మాత్రం మీరు కూటమిలో పావలా వాటాదారుడు కావచ్చు, అయినంత మాత్రాన కూటమి ప్రభుత్వం అవుతుంది కానీ పావలా ప్రభుత్వం కాదు కదా. పోనీ మీ పార్టీ పేరు చెప్పి మా పార్టీ ప్రభుత్వం అని చెప్పుకోగలరా? మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని గర్వంగా కాలరెగర చెప్పుకోగలం. మేము చెప్పుకున్నాం కూడా.